బోర్స్ అటామిక్ మోడల్ ప్రపోజ్ చేసిన తర్వాత బోర్ హ్యాపీగా ఇంటికి పోయిండు. ఆ నైటంతా ఆ హ్యాపీనెస్ మీద కంటి మీద కులికే పట్టలే. నెక్స్ట్ డే ఒక రౌండ్ పోయిద్దామని అట్లా ఊర్లోకి పోయిండు. అందరూ "అన్న బోరన్న ఏం కనిపెట్టినావన్నా నువ్వు? మనూరి పరువు నిలబెట్టినావన్నా నువ్వు" అని అంటాంటే బోర్ అట్లే ఫుల్లుగా మురిసిపోయా. అట్నే పోతాంటే ఒక పెద్దాయన "బోరు ఇక్కడ రా నాయనా" అని పిలిచి, "కాదు బి నువ్వేమో ఫస్ట్ ఆర్బిట్‌కి ఎలక్ట్రాన్ వెలాసిటీ కాలిక్యులేట్ జేస్తివి. ఆ! V ఈజ్ ఈక్వల్స్ టు 2.18 ఇంటూ 10^6 జెడ్/ఎన్ మీటర్ పర్ సెకండ్ అని జెప్తివి. నేనేమో Z ఈజ్ ఈక్వల్స్ టు 1, N ఈజ్ ఈక్వల్స్ టు 1 ఫర్ హైడ్రోజన్ ఆటమ్ అని జెప్పి అప్లై జేసి కాలిక్యులేషన్ జేస్తే నీయాకట్లే. అప్పుడు నీయాకట్లే నాకు గూడా 2.18 ఇంటూ 10^6 మీటర్ వచ్చా. అది వచ్చిపోయి అంతా 2180 కిలోమీటర్లు. 2180 కిలోమీటర్స్ వచ్చే పర్ సెకను. మరట్లాంటప్పుడు ఎలక్ట్రాన్ ఈడే ఉందని అంత ఎగ్జాక్ట్ పొజిషన్ ఎట్లా కనుక్కుంటివి అబ్బీ అని అడిగా. అబ్బా! ముసలోడు ఏసినాడు గదరా బాంబ్ అనుకోని, "పెద్దయ్య అదొక డ్రాబ్యాక్ అనుకో" అని జెప్పా. సరే ఇంక బోర్ ఇంటి ముఖం పడతాంటే ఇంకో డౌట్ మనకి ఎనకాల సందులో ఎదురిండ్లు జీమను, స్టార్క్ ఉండ్రి గదా! వాళ్ళు నువ్వు జెప్పినట్లే హైడ్రోజన్ స్పెక్ట్రమ్‌లో కలర్స్ వస్తాండాయా లేదా అని రాత్రంతా కూర్చొని టెస్టింగులు జేసిరి. అట్నే హైడ్రోజన్ స్పెక్ట్రమే వచ్చా. నువ్వు బామర్ సిరీస్‌లో విజిబుల్ రీజియన్‌లో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్‌లో కనపడితే, ఆ బామర్ సిరీస్‌ని నేను గూడా జూస్తబ్బా! మనూరోడు బాగా కనిపెట్టినాడబ్బా! అని వాళ్ళకి రొంత కీ ఇచ్చొస్తి. అప్పుడు జీమన్‌కి, స్టార్క్‌కి ఫుల్లు కోపమొచ్చా. "ఏంది మా ముందర వాడిని పొగుడుతావు నువ్వు?" అని అనలేక, ఆ కోపం మీద రాత్రంతా కూర్చొని హైడ్రోజన్ గ్యాస్‌కి ఒకతనేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేశా. ఇంకో అతనేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశా. అప్పుడు నువ్వు చెప్పినప్పుడు వచ్చిండే లైన్సే మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌లోను, ఎలక్ట్రిక్ ఫీల్డ్‌లోను వచ్చి, దాంతో పాటు ఇంకా కొంచెం స్ప్లిట్ కూడా అయిపోయా నువ్వు చెప్పిన లైన్స్. సింగిల్ లైన్ లాగా కనపడుకోకుండా నువ్వు చెప్పిన లైన్స్ అవి 4 లైన్సో, 5 లైన్స్ లాగానో అట్లా స్ప్లిట్ అయిపోయినాయబ్బా! మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌లో హైడ్రోజన్ స్పెక్ట్రల్ లైట్ స్ప్లిట్ అయితే దాన్ని జీమన్ ఎఫెక్ట్ అని, ఎలక్ట్రిక్ ఫీల్డ్‌లో హైడ్రోజన్ స్పెక్ట్రల్ లైన్స్ స్ప్లిట్ అయితే దాన్ని స్టార్క్ ఎఫెక్ట్ అని ఇద్దరు పేర్లు పెట్టుకుండ్రి. మళ్ళా దీనికేం చెప్తావప్పా నువ్వు? అంటే మన బోర్ మొగం రొంత మాడిపా. ఈ ముసలి నా కొడుకు ఇడిసిపెట్టేటట్లు లేడే అనుకుండే. హ్మ్. అదంతా ఇడిచిపెట్టు ఈ ఎంవీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్‌హెచ్/2 ఎట్లా కాలిక్యులేట్ చేస్తివి చెప్పంటే, మన బోర్ దగ్గర ఆన్సర్ లేకపాయె. పోన్లే పీరియాడిక్ టేబుల్‌లో 120 ఆటమ్స్ ఉన్నాయి గదా! వాటన్నిటికి ఇదే వెలాసిటీ, ఎనర్జీ, రేడియస్ అప్లికబులా అని అడిగితే, పెద్దయ్య ఇంగెక్కువొద్దు. నీ దగ్గర ఒక విషయం చెప్తా. ఇది చానా సీక్రెటు. ఎవరితోనూ చెప్పొద్దు. ఓన్లీ సింగిల్ ఎలక్ట్రాన్ సిస్టమ్స్‌కి మాత్రమే నా థియరీ అప్లికబుల్. ఐ మీన్ హైడ్రోజన్, He+, Li2+, Be3+కి మాత్రమే అప్లికబుల్. ఎవరితో చెప్పాకు. ఇంగ నన్ను ఇడిసిపెట్టు అని ఇడిసిపెట్టకున్నా పరిగెత్తిపా. అట్లా పరిగెత్తుకుంటా పోతాంటే పోయి డీబ్రోగ్లిన్ ఢీ కొట్టా. "ఏందిరా అబ్బి కండ్లే కనపడలేదా నీకి?" అంటే, "అన్నా నా ముచ్చట ఏం చెప్పుదన్నా ఏం జూషినా వేవ్స్ లాగానే కనపడతన్నాయి" అననె. అప్పుడు బోరు డాక్టర్ కాటికన్నా పోలేదా? అంటే, "అన్న ఆ ముచ్చట మాత్రం అడగద్దన్న. నిన్న సాయంత్రం పోయింటే డాక్టరు వేవే, నర్సు వేవే. రాకు వేవే, పేపరు వేవే. సిజర్సు వేవే, సూది వేవే. సూదేసినా వేలు తగిలినట్టే ఉండా, నర్సు తగిలినా వేలు తగిలినట్టే ఉండా. అంతా జీవితమంతా రాక్, పేపర్, సిజర్స్ ఆడినట్టు అయిపోయిందన్నా" అని బాధంతా ఎల్లగక్కుకుండే. అప్పుడు బోరు "బి శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంట బి. నీకేంటికి ఇట్లయితాందో పొయ్యి ఎక్స్‌పెరిమెంట్స్ చేసుకోపో బొయ్యి" అని జెప్పా. "అన్న రా అన్న పోదాం ఇద్దరం చేద్దామంటే" "బి నాకు గూడా ఇందాకనే రాక్, పేపర్, సీజర్స్ అయింది ఒక ముసలోనితో. ఇంక నువ్వు బాధపడొద్దు"
"నువ్వు పోయి ఎక్స్‌పెరిమెంట్స్ చేసుకోపో ప్రశాంతంగా" అని జెప్తే, "అన్న చానా మంచి సలహా ఇచ్చినావన్నా. నీది కరెక్ట్ అని నేను ప్రూవ్ జేస్తా జూడు. నువ్వు జెప్పిండేటివన్నీ కరెక్ట్ అని ప్రూవ్ జేస్తా. మళ్ళా ఆ ముసలోనికి పోయి నువ్వు ఎక్స్‌ప్లెయిన్ జెయి" అని జెప్పా. ఓకే. So, what are the failures of Bohr's atomic theory? I mean, the exact location in which electron is revolving around 2200 kilometers per second. It is not possible to detect the exact location and momentum of electron simultaneously, isn't it? Okay. And the second one, there is no proof for MVR is equals to NH by 2 pi. It is only applicable for single electron systems. Electron considered as a particle, it is wave also. Next, we have to study de Broglie's wave nature. Okay, dual nature of electron. De Broglie's hypothesis అనేది చదవాలనమాట. చెప్పినాడు గదా! డీ బ్రోగ్లీ అన్న సాయంత్రానికి నీది కరెక్ట్ అన్న అని జెప్పి ప్రూవ్ చేస్తా అన్న అని చెప్పినాడు గదా! సాయంత్రానికి ప్రూవ్ చేసినాడనమాట. అన్న నువ్వు చేసింది కరెక్టే అని జెప్పేసి. ఏమంటే అతనికి యాడ జూసినా వేవ్సే కనపడుతున్నాయి. ఓకే. The every moving particle behaving like a wave, whatever the object which is whatever the object which is present on the planet Earth having wave nature if it is in motion. Okay, if I am running in the way, even I myself behaving like a wave. So that the wave means I myself having lambda, wave number, wavelength. Okay. Hmm? Velocity of an electron which is revolving around the nucleus will be 2.18 into 10 power 6 into z by n meter per second. ఫస్ట్ ఆర్బిట్‌కి క్యాలిక్యులేట్ చేసినప్పుడు హైడ్రోజన్ ఆటమ్‌కి z ఈజ్ ఈక్వల్స్ టు 1, ఫస్ట్ ఆర్బిట్‌కి n ఈజ్ ఈక్వల్స్ టు 1. మీకు ఆల్మోస్ట్ 2.18 ఇంటూ 10 పవర్ 6 వస్తుంది కదా! మీటర్స్ పర్ సెకండ్. దీన్ని కిలోమీటర్స్‌లోకి కన్వర్ట్ చేస్తే 2180 కిలోమీటర్స్ వస్తుంది. పర్ సెకండ్‌కి అంత ఫాస్ట్‌గా తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్‌కి ఫిక్స్డ్ టైమ్‌లో మొమెంటమ్ గానీ, వెలాసిటీ గానీ, రేడియస్‌ని గానీ ఎగ్జాక్ట్‌గా కనుక్కోవడం అనేది ఇంపాసిబుల్. అది ఫస్ట్ డ్రాబ్యాక్. ఓకే. సో, వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు 2.18 ఇంటూ 10 పవర్ 6 ఇంటూ z బై n మీటర్స్ పర్ సెకండ్. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ద బోర్స్ ఆర్బిట్ ఫార్ములా 0.53 ఇంటూ n స్క్వేర్ బై z యాంగ్స్ట్రామ్ యూనిట్స్. ఫస్ట్ బోర్స్ ఆర్బిట్‌కి క్యాలిక్యులేట్ చేసినప్పుడు రేడియస్ న్యూక్లియస్ నుంచి ఫస్ట్ బోర్స్ ఆర్బిట్‌కి క్యాలిక్యులేట్ చేసినప్పుడు దట్ విల్ బి 0.53 ఇంటూ ఫస్ట్ ఆర్బిట్‌కి కాబట్టి n ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ హైడ్రోజన్ ఆటమ్‌కి z ఈజ్ ఈక్వల్స్ టు 1. దట్ విల్ బి 0.53. ఓకే. ఈ 0.53ని R0 లేదా A0 అని చెప్పి క్వెషన్స్‌లో ఇస్తూ ఉంటారు. R0 గాని, A0 గాని ఇస్తూ ఉంటారు. అంటే హైడ్రోజన్ ఆటమ్ ఫస్ట్ ఆర్బిట్‌కి ఉన్నటువంటి రేడియస్ అని మీనింగ్ అనమాట. R0 అని ఇచ్చారంటే దాని వాల్యూ 0.53 అని. దాని మీనింగ్ హైడ్రోజన్ ఆటమ్‌లో ఉన్నటువంటి ఫస్ట్ ఆర్బిట్‌కి రేడియస్ అని. ఫర్ సపోజ్ జనరల్ ఈక్వేషన్‌నే తీసుకుందాం. 0.53 ఇంటూ n స్క్వేర్ బై z కదా! ఇది. ఈ 0.53ని A0 ఇంటూ n స్క్వేర్ బై z అని చెప్పి రాయొచ్చనమాట. ఓకే. nth ఆర్బిట్‌కి రేడియస్. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఆర్బిట్‌కన్నారనుకోండి. సెకండ్ ఆర్బిట్‌కి రేడియస్ లేదా థర్డ్ ఆర్బిట్‌కి తీసుకోండి. థర్డ్ ఆర్బిట్‌కి రేడియస్ R3 విల్ బి 0.53 ఇంటూ థర్డ్ ఆర్బిట్‌కి డివైడెడ్ బై హైడ్రోజన్ ఆటమ్‌కి 1. సో, ఈ కేస్‌లో నేను R3 ఈజ్ ఈక్వల్స్ టు 9 ఇంటూ ఈ వాల్యూ 9 కదా! 9 ఇంటూ ఈ వాల్యూని A0 అని చెప్పి రాయొచ్చు. ఓకే. R3 ఈజ్ ఈక్వల్స్ టు 9 A0. దీన్నే R1 టర్మ్స్‌లో చెప్పాలంటే 9 ఇంటూ R1 రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్బిట్. రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్బిట్ అని చెప్పి.
ఓకే. ఆర్1 అన్నా, 0.53 అన్నా, లేదా ఏ నాట్ గాని, లేదా ఆర్ నాట్ గాని అన్నీ రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ బోర్స్ ఆర్బిట్‌ని ఇండికేట్ చేస్తాయి. ఓకే. నెక్స్ట్ డి బ్రోగ్లీస్ హైపోథిసిస్. హైపోథిసిస్ అంటే అజంప్షన్ అని. హైపోథిసిస్ అంటే అజంప్షన్ అని. అంటే దేర్ ఈస్ నో పర్టిక్యులర్ ప్రూఫ్ ఫర్ డి బ్రోగ్లీస్ థియరీ. దట్స్ వై ఇట్ ఈస్ కాలింగ్ యస్ డి బ్రోగ్లీస్ హైపోథిసిస్. ఓకే. ఈయన ప్రతి దాంట్లోనూ వేవ్ ఉంటది అని చెప్పాడు. చూసాం గదా! ఒక స్టోరీ గూడా చెప్పాను. ప్రతి దాంట్లోనూ వేవ్ ఉంటది. వేవ్ ఉంది అంటే దానికి వేవ్ లెంత్ ఉంటది. వేవ్ నంబర్ ఉంటది. ఫ్రీక్వెన్సీ ఉంటది. సెకండ్ వీడియోలో ఫ్రీక్వెన్సీ గురించి, వేవ్ లెంత్, వేవ్ నంబర్ గురించి చాలా ఎలాబొరేట్‌గా డిస్కస్ చేశాం. ఓకే. వేవ్ లెంత్ అంటే వేవ్‌కుండేటువంటి లెంత్. ఫ్రీక్వెన్సీ అంటే ఒక సెకండ్‌లో క్రాస్ చేసేటువంటి వేవ్స్‌ని ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకే. డి బ్రోగ్లీస్ హైపోథిసిస్ లైట్‌తో స్టార్ట్ చేద్దాం. లైట్‌తో. లైట్‌లో ఏముంటాయి? ఫోటాన్స్ ఉంటాయి. ఫోటాన్స్ వేరు, ప్రోటాన్స్ వేరు. లైట్‌లో ఉన్నవి ఫోటాన్స్. మ్యాటర్‌లో ఉన్నవి ప్రోటాన్స్. మ్యాటర్ అంటే ప్లానెట్ ఎర్త్ మీద ఉన్నటువంటి సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, మెటల్స్, నాన్ మెటల్స్, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, వీటిలో ఉండేటివన్నీ యాటమ్స్. యాటమ్స్‌లో ఉన్నవి ప్రోటాన్స్. లైట్‌లో ఉన్నవి ఫోటాన్స్. లైట్‌లో ఉన్న డిఫరెంట్ ఫోటాన్స్ ఏవి? ఎక్స్-రే ఫోటాన్స్, గామా, యూవీ రేస్, విజిబుల్ రేస్, కాస్మిక్ రేస్, రేడియో వేవ్స్, రేడియో ఫోటాన్స్. ఏ రకమైన ఇ ఫోటాన్ అయినప్పటికీ లైట్ ఫోటాన్‌కి ఒకే వెలాసిటీ ఉంటుంది. రేడియో వేవ్స్ తీసుకున్నా 3 × 10⁸ మీటర్ పర్ సెకనే ఉంటుంది. కాస్మిక్ వేవ్స్ ఏ వేవ్స్ తీసుకున్నప్పటికీ, ఏ లైట్ ఫోటాన్ తీసుకున్నప్పటికీ లైట్ ఫోటాన్‌కి ఉన్నటువంటి వెలాసిటీ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఓకే. సో, లైట్‌తోనే స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే లైట్ మీద ఒక అవగాహన ఉండింది ఆ రోజుల్లోనే. కాబట్టి లైట్‌కి పార్టికల్ నేచరు, వేవ్ నేచరు 2 ఉన్నాయి అనేటువంటి ఒక అవగాహన ఉంది కాబట్టి ఫస్ట్ లైట్ మీద అప్లై చేద్దాం డి బ్రోగ్లీస్ కాన్సెప్ట్‌ని. తర్వాత మన యాటమ్‌లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ మీద డి బ్రోగ్లీస్ కాన్సెప్ట్‌ని అప్లై చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ లైట్ గురించి మాట్లాడితే లైట్ పార్టికల్ ఎనర్జీ, లైట్ ఫోటాన్ ఎనర్జీ E = h nu. ఇక్కడ న్యూ అనేది ఫ్రీక్వెన్సీ. సెకనుకు పాస్ అయ్యేటువంటి అంటే ఒక స్లిట్ ఇలా పెట్టినప్పుడు ఈ స్లిట్ నుంచి సెకనుకు పాస్ అయ్యేటువంటి వేవ్ లెంగ్త్స్ అని జెప్పేసి. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అంటే ఈ సెకనుకు పాస్ అయ్యేటువంటి ఈ వేవ్‌కి ఫ్రీక్వెన్సీ ఎక్కువుంది అంటాం. ఓకే. ఫ్రీక్వెన్సీని మళ్ళీ మనము c/లాంబ్డా అని చెప్పి రాయొచ్చు. ఫ్రీక్వెన్సీ c/లాంబ్డా. ఈ ఫ్రీక్వెన్సీని మనం ఇక్కడ అప్లై చేసినప్పుడు E hc/లాంబ్డా. ఎప్పుడు? లైట్ అనేది ఒక వేవ్ లాగా కన్సిడర్ చేసినప్పుడు. మీరిక్కడ వేవ్ లాగా కన్సిడర్ చేస్తున్నారు గదా! కాబట్టి ఈ వేవ్ లాగా కన్సిడర్ చేసినప్పుడు ఎనర్జీ ఆఫ్ ఎ లైట్ ఫోటాన్ విల్ బి ఈక్వల్ టు hc/లాంబ్డా. ఓకే. లైట్‌ని పార్టికల్ లాగా కన్సిడర్ చేద్దాం. లైట్‌ని పార్టికల్ లాగా కన్సిడర్ చేసినప్పుడు మన ఐన్‌స్టీన్ దేనికైనా గాని ఏమని చెప్పాడు? పర్టిక్యులర్‌గా లైట్‌కని గాదు. ఏ ఆబ్జెక్ట్‌కైనా గాని సర్టెన్ వెలాసిటీ ఉంది అంటే, ఆ ఆబ్జెక్ట్‌కున్నటువంటి ఎనర్జీ మాస్ ఇంటూ వెలాసిటీ స్క్వేర్ అని చెప్పాడు. ఓకే. ఏ ఆబ్జెక్ట్‌కైనా గాని అందులో ఉన్నటువంటి ఎనర్జీ E mc². ఇది వేవ్స్‌కి, ఇది పార్టికల్స్‌కి. ఓకే. వేవ్స్‌కి E hc/లాంబ్డా వేవ్స్‌కి. నెక్స్ట్ పార్టికల్‌కి E mc². E mc². అయితే డి బ్రోగ్లీ వేవ్ నేచరు, పార్టికల్ నేచరు, డ్యూయల్ నేచర్ ఉంటుంది ప్రతిదానికి అంటున్నారు కాబట్టి, ఇందులో ఉన్నటువంటి ఎనర్జీని రెండిటిని ఈక్వేట్ చేశాడనమాట. సో, బోత్ ఆర్ ఎనర్జీ టర్మ్స్ ఓన్లీ. సో, hc/లాంబ్డా విల్ బి ఈక్వల్ టు mc². m అంటే మాస్ ఇక్కడ. ఓకే.
వెలాసిటీ క్యాన్సిల్ అయిపోతే h/లాంబ్డా విల్ బి ఈక్వల్ టు ఎంసీ. ఓకే. నెక్స్ట్ 1/లాంబ్డా విల్ బి ఈక్వల్ టు ఎంసీ/హెచ్. లాంబ్డా, లాంబ్డా అంటే అది వేవ్ లెంత్. వేవ్ లెంత్ విల్ బి ఈక్వల్ టు h/ఎంసీ. ఇదెప్పుడు? లైట్ పార్టికల్‌కి అప్లై చేసినప్పుడు. ఫస్ట్ లైట్ మాట్లాడుకుందాం. తర్వాత ఎలక్ట్రాన్ మాట్లాడుకుందాం అని చెప్పాను గదా! కాబట్టి లైట్‌కి మాత్రమే అప్లై చేసినప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/ఎంసీ. ఓకే. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/ఎంసీ. ఇక్కడ ప్లాంక్స్ కాన్స్టెంట్ అప్లై చేయొచ్చు మీరు. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ 6.626 ఇంటూ 10⁻34 జౌల్ సెకను. ఎం అంటే మాస్ ఆఫ్ ద ఫోటాను. లైట్ పార్టికల్ యొక్క మాస్. సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్. 3 ఇంటూ 10⁻8 మీటర్స్ పర్ సెకండ్ మీరు అప్లై చేసినప్పుడు అక్కడుండేటువంటి లైట్ పార్టికల్‌కి ఎంత వేవ్ లెంత్ ఉంది. ఇట్లా మూవ్ అయితాంది కదా లైట్ పార్టికల్. ఆ లైట్ పార్టికల్‌కి ఎంత వేవ్ లెంత్ ఉంది అనేది మీకు అర్థమవుతుందనమాట. ఓకే. సేమ్ ఇదే కాన్సెప్ట్‌ని ఎలక్ట్రాన్‌కి అప్లై చేద్దాం. ఇప్పుడు ఏమని చెప్పాడు ఆయన డి బ్రోగ్లీ? లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/ఎంసీ అని చెప్పాడు కదా! దాన్ని ఎలక్ట్రాన్‌కి అప్లై చేస్తున్నా. అప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇక్కడ సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ అని, ఇక్కడ వి అంటే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ అని. ఎందుకంటే ఇంతకుముందు బోర్స్ థియరీలో వెలాసిటీ కాలిక్యులేట్ చేసేటప్పుడు వెలాసిటీని వితో సింబలైజ్ చేసాం కదా! అందుకోసమని ఇప్పుడు మళ్ళీ కూడా అదే వినే తీసుకున్నాను. నేను చేంజ్ ఏం చేయలేదనమాట. ఓకే. అయితే మాస్ ఇంటూ వెలాసిటీని మొమెంటం అంటాం. మొమెంటం P ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్. ఓకే. దెన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/p. సో, వేవ్ లెంత్ ఇది పార్టికల్ నేచర్. చూడండి మాస్, వెలాసిటీ అంటే అది పార్టికల్‌కి. ఇది వేవ్ లెంత్. సో, ఇది వేవ్, ఇది పార్టికల్. వేవ్‌ని, పార్టికల్‌ని రెండిటిని ఈక్వేట్ జేస్తున్నారు. సో, ఇప్పటికి మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/p అనేది ఒక ఈక్వేషను. దట్ విల్ బి h/mv అనేది ఇంకో ఈక్వేషన్. ఓకే. మనకి తెలుసు ఆల్రెడీ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ½ mv² అనేది. KE ఈజ్ ఈక్వల్స్ టు ½ mv². ఇప్పుడు KE ఈజ్ ఈక్వల్స్ టు 2 KE ఈజ్ ఈక్వల్స్ టు mv² కదా! ఓకే. నెక్స్ట్ mతో మల్టిప్లై చేయండి. మాస్ అనేది కాన్స్టెంట్ వాల్యూ గదా! మాస్‌లో మాస్ ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. వెలాసిటీ అయితే మూవ్‌మెంట్ ఉంటుంది కాబట్టి అక్యురేట్‌గా కనుక్కోవడం అనేది కష్టమవుతుంది. కానీ మాస్‌తో మల్టిప్లై చేయడం వల్ల మనకొచ్చే పెద్ద నష్టం ఏమీ లేదు. కాబట్టి 2m ఇంటూ కైనెటిక్ ఎనర్జీ విల్ బి ఈక్వల్ టు m²v². అయితే P ఈజ్ ఈక్వల్స్ టు mv అని రాసాం గదా! కాబట్టి ఇక్కడ p² అని రాస్తా. p² విల్ బి ఈక్వల్ టు 2m ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. P విల్ బి ఈక్వల్ టు 2m ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. ఓకే. అంటే P ఉన్న చోట నేను 2m KE సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ P ఉంది గదా! ఈ P ఉంది కాబట్టి h/√2m KE సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో, వన్ మోర్ ఈక్వేషన్ వచ్చింది. అంటే మీకు క్వెషన్‌లో వేవ్ లెంత్ అసోసియేటెడ్ ఇన్ ఎ పార్టికల్ విచ్ ఈస్ హావింగ్ మొమెంటమ్ అన్నాడనుకోండి. అక్కడ వేవ్ లెంత్ అడుగుతున్నారు. మొమెంటమ్ ఇచ్చారు. మొమెంటమ్ అంటే అది పార్టికల్‌కి. వేవ్ లెంత్ అంటే వేవ్‌కి. కాబట్టి వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ డి బ్రోగ్లీస్ కాన్సెప్ట్‌లోకి రావాలి మీరు. ఇక్కడ రూట్ మర్చిపోయాను. రూట్. ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రికల్ టర్మ్స్‌లో వర్క్ డన్ ఎలా చెప్తారంటే E ఇంటూ V అని చెప్తారనమాట. దట్ విల్ బి E ఇంటూ V. ఇక్కడ V ఎందుకు ఇలా రాసానంటే ఇది పొటెన్షియల్ డిఫరెన్స్. వెలాసిటీతో కన్‌ఫ్యూజ్ అవ్వకుండా పొటెన్షియల్ డిఫరెన్స్‌ని ఈ రకంగా V అని క్యాపిటల్ V అని చెప్పి రాసాననమాట. E అంటే చార్జ్. ఫర్ సపోజ్ ఏదైనా సర్క్యూట్‌లో ఒక చార్జ్డ్ పార్టికల్ ఉందనుకోండి. ప్రోటానో, ఎలక్ట్రానో ఏదైనా చార్జ్డ్ పార్టికల్ ఉంది. సర్టెన్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సర్టెన్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి కొంచెం ఫోర్స్ అప్లై చేయాల్సుంటుంది. కొంచెం ప్రెషర్ అప్లై చేయాల్సుంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ నేను పాజిటివ్ టెర్మినల్ తీసుకున్నాననుకోండి.
ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది. ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి మూవ్ అవ్వడానికి సర్టెన్ ప్రెషర్ అప్లై చేయాల్సుంటుంది. ఆ ప్రెషర్‌నే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ప్రెషర్ లేనప్పుడు, అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ లేనప్పుడు ఫ్లో అయ్యేటువంటి ఎలక్ట్రిసిటీ అనేది 0. పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేదుంటుంది. ఎలక్ట్రిసిటీ అనేది మనం ఆహ్, చూస్తామనమాట. ఓకే. సో, V అనేది పొటెన్షియల్ డిఫరెన్స్. E అనేది ఛార్జ్. సో, ఏదైనా చార్జ్డ్ పార్టికల్‌కి E అనేది ఛార్జ్, V అనేది పొటెన్షియల్ డిఫరెన్స్. ఛార్జ్ అంటే ఏంటి? ఛార్జ్ అంటే ఆవేశం, ఫైర్, పుష్ప. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ కదా! ఛార్జ్ అంటే తెలుగులో ఆవేశం. ఆవేశం అంటే ఇన్నర్ ఫైర్. ఉంటది గదా! ఎవ్రి హ్యూమన్‌కి ఒక రకమైన ఇన్నర్ ఫైర్ ఉంటుంది గదా! హ్యూమన్స్‌కుంటే అది ఫైర్. పార్టికల్స్‌కున్నప్పుడు అది ఛార్జ్. ఓకే. ఛార్జ్‌ని కూడా మెజర్ చేస్తాం. మీన్స్ ఇన్నర్ ఫైర్‌ని గూడా మెజర్ చేయొచ్చు. పార్టికల్స్‌లో ఉన్నటువంటి ఈ ఛార్జ్‌ని మనము ఏ రకంగా డిఫైన్ చేస్తామంటే, ఎలక్ట్రిక్ ఫీల్డ్‌లో గాని, లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌లో గాని పార్టికల్స్‌ని పెట్టినప్పుడు, అవి బిహేవ్ చేసే బిహేవియర్‌ని బట్టి వాటికి పాజిటివ్ చార్జ్ లేదా నెగెటివ్ చార్జ్ ఉంది అని చెప్తాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్‌లో మనం ఎలక్ట్రాన్‌ని పెట్టినప్పుడు, అది లెఫ్ట్ సైడ్‌కి మూవ్ అయిందనుకోండి. ఎలక్ట్రాన్ నెగెటివ్‌లీ చార్జ్డ్ పార్టికల్ లెఫ్ట్ సైడ్‌కి మూవ్ అయిందనుకోండి. ఇంకో పార్టికల్ రైట్ సైడ్‌కు మూవ్ అవుతుంది. పాజిటివ్ చార్జ్ ఉన్న పార్టికల్ రైట్ సైడ్‌కు మూవ్ అవుతుంది. అంటే నెగెటివ్ చార్జ్ లెఫ్ట్ సైడ్‌కి, పాజిటివ్ చార్జ్ రైట్ సైడ్‌కి మూవ్ అవుతుంది. రెండిటికి చార్జ్ సేమ్ ఉంటుంది. ప్రోటాన్‌కి గాని, ఎలక్ట్రాన్‌కి గాని ఇన్నర్ ఫైర్ అనేది సేమే ఉంటుంది. కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్‌లో పెట్టినప్పుడు వాటి బిహేవియర్ వేరే ఉంటుంది. సో, లెఫ్ట్ సైడ్‌కి మూవ్ అయ్యేటివన్నీ ఎలక్ట్రాన్స్, రైట్ సైడ్‌కి మూవ్ అయ్యేటివన్నీ ప్రోటాన్స్ అని ఆ రకంగా డిఫైన్ చేశారనమాట. నేను జస్ట్ మీకు అర్థం కావడానికి మాత్రమే ఎలక్ట్రాన్స్ లెఫ్ట్ సైడ్‌కి అనుకోండి, రైట్ సైడ్‌కి అనుకోండి అని ఇలా చెప్తున్నా. యాక్చువల్ కాన్సెప్ట్ ఇంకో రకంగా మీకు ఎలక్ట్రిసిటీలో అర్థమవుతుంది. ఓకే. సో, చార్జ్ అనేది అది. పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే అదే చెప్పాను గదా! ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవ్వడానికి మనం ఎంత ప్రెషర్ అయితే అప్లై చేస్తామో, ఆ ప్రెషర్‌నే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. అయితే ఫిజిక్స్‌లో మనము ఏదైనా వర్క్ జరిగింది అంటే, ఒక ఆబ్జెక్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి డిస్‌ప్లేస్ అయితేనే అక్కడ వర్క్ జరిగింది అంటాం. కదా! హ్మ్. సమ్ డిస్‌ప్లేస్‌మెంట్ ఇంటూ ఫోర్స్ అని జెప్పేసి మనం రాస్తాం. ఇక్కడ ఎలక్ట్రికల్ టర్మ్స్‌లో వర్క్ డన్ అన్నప్పుడు, ఎలక్ట్రాన్ ఎంత దూరం మూవ్ అయింది అనేది కాలిక్యులేట్ చేయము. ఎంత ప్రెషర్‌తో పాజిటివ్ టెర్మినల్ వైపుకు పోయింది. అదే పొటెన్షియల్ డిఫరెన్స్. తర్వాత ఎంత చార్జ్ ఉంది. ఓకే. ఈ టర్మ్స్‌లో డిఫైన్ చేస్తామనమాట. అయితే ఇది కూడా ఎలక్ట్రాన్ మూవ్‌మెంటే. ఎలక్ట్రాన్ ఒక చోటు నుంచి ఇంకొక చోటికి మూవ్ అయ్యేటువంటి వర్కే. కాబట్టి ఇక్కడ మూవ్ అవుతుంది గాబట్టి, మూవ్ అయినప్పుడు వెలాసిటీ ఉంటుంది. వెలాసిటీ ఉంది అంటే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కదా! KE = 12 mv². మూవ్ అయిందంటే వెలాసిటీ ఉంది. వెలాసిటీ ఉందంటే కైనెటిక్ ఎనర్జీ ఉంది అని. కాబట్టి ఇక్కడ ఈ వర్క్ డన్ అనేది కైనెటిక్ ఎనర్జీ అని చెప్పి చెప్తాం ఎలక్ట్రికల్ టర్మ్స్‌లో. సో, కైనెటిక్ ఎనర్జీ ఫర్ ఎ మూవింగ్ చార్జ్డ్ పార్టికల్ విల్ బి ఈక్వల్ టు E ఇంటూ V. E ఈస్ ద చార్జ్, V ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. ఇప్పుడు ఆల్ఫా పార్టికల్ తీసుకున్నాననుకోండి. ఆల్ఫా పార్టికల్ అంటే He2+ అయాన్‌ని ఆల్ఫా పార్టికల్ అంటాం. ఓకే. హ్మ్. ఈ ఆల్ఫా పార్టికల్ ఛార్జ్ +2. ప్రోటాన్ తీసుకున్నప్పుడు ఛార్జ్ +1. ఓకే. పొటెన్షియల్ డిఫరెన్స్ మనం అప్లై చేసేటువంటి ప్రెషర్. ఓకే. దీని గురించి మీరు ఎలాబరేట్‌గా ఫిజిక్స్‌లో చదువుతారు. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు E ఇంటూ V, వేర్ V ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ E ఈస్ ద చార్జ్. సో, మనకున్నటువంటి డి బ్రోగ్లీస్ వేవ్ లెంగ్త్‌లో
హెచ్/పి తర్వాత హెచ్/ఎంవి ఈక్వేషన్స్‌తో పాటు h/2m/KE అని చదివాం గదా! ఇక్కడ కైనెటిక్ ఎనర్జీని సబ్‌స్టిట్యూట్ జేసినప్పుడు 2m ఇంటూ ఈవి. ఓకే. నెక్స్ట్ దీన్ని ఏ చార్జ్డ్ పార్టికల్‌కైనా గాని మీ ఈక్వేషన్‌ని అప్లై జేయొచ్చు. చెప్పాను గదా! ఇంతకుముందు. ఆల్ఫా పార్టికల్ తీసుకోండి, చార్జ్ ఉంది ఇక్కడ +2 చార్జ్ ఉంది. ప్రోటాన్ తీసుకోండి +1 చార్జ్ ఉంది. ఇట్లా. పర్టిక్యులర్‌గా మనం బోర్స్ థియరీ గురించి మాట్లాడినప్పుడు ఎలక్ట్రాన్‌ని తీసుకుందాం. అప్పుడు ఎలక్ట్రాన్‌కి లాంబ్డా కాలిక్యులేట్ చేయాలి. ఎలక్ట్రాన్‌కి లాంబ్డా కాలిక్యులేట్ చేసినప్పుడు ఎలక్ట్రాన్ గూడా చార్జ్డ్ పార్టికలే. ఈ ఈక్వేషన్‌ని అప్లై చేద్దాం. 6.626 × 10⁻³ జౌల్ సెకను ప్లాంక్స్ కాన్స్టెంట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ విల్ బి 9.1 ఇంటూ 10⁻³ కేజీ. నెక్స్ట్ 1.6 ఇంటూ 10⁻⁻19 కులూమ్స్. ఇది చార్జ్ అనమాట. ఓకే. ఇది మాస్. నెక్స్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ప్రాబ్లమ్‌లో ఇస్తారు. లేదా అది ఎక్స్‌టర్నల్‌గా అప్లై చేసేటువంటి ఫ్యాక్టర్. కాబట్టి దాన్ని ఆ రకంగానే రాసాను. ఇక్కడుండే కాన్స్టెంట్ అన్నిటిని నేను సింప్లిఫై చేసినప్పుడు మీకు లాంబ్డా విల్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ 150/v వస్తుంది. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎలక్ట్రాన్. ఎందుకంటే నేను ఎలక్ట్రాన్ మాస్‌ని అప్లై చేశాను. ఎలక్ట్రాన్ చార్జ్‌ని అప్లై చేశాను కాబట్టి ఈ ఈక్వేషన్‌ని సింప్లిఫై చేసినప్పుడు మీకొచ్చేటువంటి స్క్వేర్ రూట్ ఆఫ్ 150/v అనేది ఓన్లీ ఫర్ ఎలక్ట్రాన్. ఓకే. క్వెషన్ ఎలా ఉండొచ్చంటే ఎలక్ట్రాన్ ఈజ్ యాక్సెలరేటింగ్ విత్ ఎ పొటెన్షియల్ డిఫరెన్స్ 300 వోల్ట్స్. ఓకే. అట్లాంటప్పుడు వోల్ట్స్ ప్లేస్‌లో మీకు ఆ వాల్యూని సబ్‌స్టిట్యూట్ చేసినప్పుడు మీకు వేవ్ లెంత్ వస్తుందనమాట. ఎలక్ట్రాన్‌కి ఉన్నటువంటి వేవ్ లెంత్ వస్తుంది. ఓకే. సో, దిస్ ఈజ్ ఫర్ చార్జ్డ్ పార్టికల్స్. ఫర్ ద చార్జ్డ్ పార్టికల్స్ ఓన్లీ. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎలక్ట్రాన్. హీ అతను అన్నిట్లోనూ వేవే చూసాడు గదా! కాబట్టి ఆ వేవ్ లెంగ్త్‌ని ఎలా కాలిక్యులేట్ చేయాలా అనే దానికి ఇన్ని ఈక్వేషన్స్‌లో చెప్పాం. ఇప్పుడు అతను ఒక మాట గూడా ఇచ్చాడు. "అన్నా నువ్వు పో నా ఇంటికి, సాయంత్రానికి నీది కరెక్ట్ అని జెప్పి నేను ప్రూవ్ జేస్తా. నీ ఎనక నేనుండా" అని జెప్పినాడు గదా! అది ఎలా ప్రూవ్ జేస్తాడో చూద్దాం. డి బ్రోగ్లీ ఎలా ప్రూవ్ చేశాడు? బోర్స్ థియరీని. డి బ్రోగ్లీ ఏ ఆబ్జెక్ట్‌కైనా గూడా లాంబ్డా h/mv అని చెప్పాడు. అయితే బోర్ ఎలక్ట్రాన్స్ అన్నీ సర్క్యులర్ ఆర్బిట్స్‌లో మూవ్ అవుతున్నాయి అని చెప్పాడు. కదా! సర్క్యులర్ ఆర్బిట్స్. సో, సర్క్యులర్ అంటున్నాం. సర్క్యులర్ అంటే సర్కంఫరెన్స్ ఎంతవుతుంది? సర్కిల్‌కి సర్కంఫరెన్స్ 2πr. ఓకే. సర్కంఫరెన్స్ వచ్చి 2πr. అయితే ఈ 2πr అనే దాంట్లో n లాంబ్డాస్ ఉంటాయి, n వేవ్ లెంగ్త్స్ ఉంటాయి అని చెప్పి డి బ్రోగ్లీ ప్రపోజ్ చేశాడు. ఫస్ట్ ఆర్బిట్ తీసుకోండి. ఫస్ట్ ఆర్బిట్ తీసుకున్నప్పుడు 2πr ఫస్ట్ ఆర్బిట్‌కి సింగిల్ లాంబ్డా. అంటే ఫస్ట్ ఆర్బిట్‌లో మీకు ఒకటే వేవే ఉంటుందిలా. అదే సెకండ్ ఆర్బిట్ తీసుకున్నారనుకోండి 2πr 2 లాంబ్డా. సెకండ్ ఆర్బిట్‌లో ఎలక్ట్రాను 2 వేవ్ లెంగ్త్స్ లాగా ఇలా ఉంటుంది. బోర్ ఏమో ఇట్లా సర్క్యులర్‌గా ప్రపోజ్ చేశాడు. కానీ డి బ్రోగ్లీ ఏమో 2 వేవ్ లెంగ్త్స్ లాగా ఇదొక వేవ్ లెంగ్త్, ఇదొక వేవ్ లెంగ్త్. ఇది సెకండ్ ఆర్బిట్. సెకండ్ ఆర్బిట్ వచ్చేసి 2 వేవ్ లెంగ్త్స్ లాగా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ఆర్బిట్ సర్కంఫరెన్స్ తీసుకుంటే 3 లాంబ్డా. 2πr 3 లాంబ్డా. అంటే థర్డ్ ఆర్బిట్ ఎలా ఉంటుందంటున్నాడు? ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా. చూడండి ఇదొక లాంబ్డా, ఇదొక లాంబ్డా, ఇదొక లాంబ్డా. థర్డ్ ఆర్బిట్‌కి 3 లాంబ్డా. Bohr's orbit circumference will be equal to 3 lambda. Bohr's orbit will be equal to 3 lambda. ఓకే. నెక్స్ట్ దీంట్లో చూడండి 2πr is equals to 1 lambda for the first orbit. ఇది ఫస్ట్ ఆర్బిట్. ఇక్కడ 2πr సెకండ్ ఆర్బిట్‌కి
n ఈజ్ ఈక్వల్స్ టు 2 సెకండ్ ఆర్బిట్‌కి 2 లాంబ్డా 2 వేవ్ లెంగ్త్స్ లాంబ్డా, లాంబ్డా. థర్డ్ ఆర్బిట్‌కి లాంబ్డా, లాంబ్డా, లాంబ్డా. ఇది థర్డ్ ఆర్బిట్ 2 పై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 లాంబ్డా. ఇది చూడండి ఎన్ని లాంబ్డాస్ ఉన్నాయి ఇక్కడ? 7 లాంబ్డాస్ ఉన్నాయి. లాంబ్డా, లాంబ్డా 7 లాంబ్డాస్ ఉన్నాయి కదా! సో, సెవెంత్ ఆర్బిట్ అనేది యాక్చువల్‌గా ఇట్లా సర్క్యులర్‌గా కాకుండా లాంబ్డా టర్మ్స్‌లో చెప్పినప్పుడు 7 లాంబ్డా. జనరల్ టర్మ్స్‌లో తీసుకున్నప్పుడు 2 పై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు n లాంబ్డా. ఎప్పుడిది? బోర్స్ ఆర్బిట్ తీసుకున్నప్పుడు. బోర్స్ ఆర్బిట్ ఇఫ్ ఎలక్ట్రాన్ ఈస్ మూవింగ్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్స్ దెన్ circumference 2 pi r will be equal to n lambda. Electron moving in circular paths. సో, ఎలక్ట్రాన్‌కి 2 పై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు n లాంబ్డా. ఇందులో డీ బ్రోగ్లీ ప్రతి దాంట్లోనూ వేవే చూసాడు. కాబట్టి ప్రతి దాంట్లోనూ వేవ్ లెంగ్తే కాలిక్యులేట్ చేయాలి. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2 పై ఆర్ బై n. ఇది వేవ్ లెంగ్త్ అవుతుంది. ఓకే. అంతే గదా! ఇప్పుడు 3 ఉన్నాయనుకోండి. 3 వేవ్ లెంగ్త్స్ ఉన్నాయనుకోండి. ఇది థర్డ్ ఆర్బిట్. ఓకే. ఈ టోటల్ 2 పై ఆర్‌లోంచి ఈ ఆర్బిట్ నంబర్‌ని డివైడ్ చేస్తే మీకు లాంబ్డా వచ్చింది. అంతే గదా! ఈ టోటల్ 2 పై ఆర్, 2 పై ఆర్. ఇందులో నుంచి ఈ ఆర్బిట్ నంబర్ 3. మీరు 3కి డివైడ్ చేస్తే ఈ వేవ్ లెంగ్త్ వచ్చింది గదా! ఈ వేవ్ లెంగ్త్. అదే చెప్పాడాయన. ఓకే. హ్మ్. ఇది పర్టిక్యులర్‌గా బోర్స్ ఎలక్ట్రాన్‌కి. కానీ జనరల్ టర్మ్స్‌లో ఏం చెప్పాడు డీ బ్రోగ్లీ? లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/mv అని చెప్పాడు. కదా! ఇప్పుడు డీ బ్రోగ్లీ దీన్ని కరెక్ట్ చేయాలంటే రెండిటిని ఈక్వేట్ చేయండి. లాంబ్డా, లాంబ్డా 2 వేవ్ లెంగ్త్సే. అప్పుడు రెండిటిని ఈక్వేట్ చేసినప్పుడు 2 పై ఆర్ బై n ఈజ్ ఈక్వల్స్ టు h/mv కదా! నెక్స్ట్ ఈ 2 పై ఇటువైపు తీసుకొని రండి. nని అటువైపు తీసుకొనెళ్ళండి. mvని ఇటువైపు తీసుకొని రండి. అప్పుడు r అలాగనే ఉంది. దట్ విల్ బి nh డివైడెడ్ బై 2 పై. ఇటువైపు mv. mvr ఈజ్ ఈక్వల్స్ టు nh బై 2 పై. అయిపాయే. ఇది వన్ ఆఫ్ ద పోస్ట్‌లెట్ గదా! సెకండ్ పోస్ట్‌లెట్. బోర్స్ యొక్క సెకండ్ పోస్ట్‌లెట్ ఇది. ఎంవీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు nh బై 2 పై. ఎంవీఆర్ అంటే యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఆర్బిట్. ఏదైనా ఆబ్జెక్ట్ లీనియర్‌గా పోతుంది అంటే స్ట్రెయిట్‌గా పోతుందంటే దానికి లీనియర్ మొమెంటమ్ ఉంటుంది. P ఈజ్ ఈక్వల్స్ టు ఎంవి మొమెంటమ్. P ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. యాంగులర్‌గా తిరుగుతుంది అంటే సర్క్యులర్‌గా తిరిగేదానికి యాంగులర్ మొమెంటమ్ ఉంటుంది. యాంగులర్ మొమెంటమ్ అనేది ఈ h/2 పై ఈ కాన్స్టెంట్స్ గదా! ఈ కాన్స్టెంట్స్‌ని ఆర్బిట్ నంబర్‌తో మల్టిప్లై చేస్తే ఎంతైతే వస్తుందో అంత యాంగులర్ మొమెంటమ్ ఉంటుంది అని చెప్పి ప్రపోజ్ చేశాడు. దీనికే గదా ఆ పెద్దాయన నీకు ఎంవీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు nh/2 పై అని చెప్తున్నావు గదా! అదెట్లొచ్చింది అంటే, నాయనా మహానుభావా అది ఒక అజంప్షను. ఇంకొకటి ఏమంటే అదొక డ్రాబ్యాక్ అనుకో అని చెప్పి ఈయన ఆన్సర్ చెప్పాడు. కదా! మొత్తానికైతే డీ బ్రోగ్లీ ఎంవీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు nh/2 పై అని ప్రూవ్ చేశాడు కాబట్టి, డీ బ్రోగ్లీ బోర్స్ థియరీ. డీ బ్రోగ్లీస్ థియరీ అండ్ బోర్స్ థియరీ బోత్ ఆర్ ఇన్ గుడ్ అగ్రీమెంట్ విత్ ఈచ్ అదర్. ఓకే. నెక్స్ట్ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. ఎలక్ట్రాన్ ఫస్ట్ ఆర్బిట్‌లో ఉన్న ఎలక్ట్రాన్ కూడా 2186 కిలోమీటర్స్‌తో తిరుగుతుంది అని చెప్పి ఫస్ట్ స్లైడ్‌లో చెప్పాను. ఈవెన్ ఫస్ట్ ఆర్బిట్‌లో ఉన్నది కూడా. కదా! ఫస్ట్ ఆర్బిట్‌లో ఉన్నదే ఎక్కువ వెలాసిటీతో తిరుగుతుంది. ఎందుకంటే వెలాసిటీ v ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు z/n గదా! అంటే ఫస్ట్ ఆర్బిట్ నుంచి మనం దూరంగా పోయే కొద్దీ ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్ అలా పోయే కొద్దీ వెలాసిటీ అన్నది తగ్గుతుంది. ఓకే. ఈ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపుల్‌లో పొజిషన్‌ని తర్వాత మొమెంటమ్‌ని
మనం యాక్యురేట్‌గా కాలిక్యులేట్ చేయలేము అని చెప్పాడియన. ఆ డీవియేషన్ ఎంతుంటుంది అంటే h/4π కంటే ఎక్కువుంటుంది అని చెప్పాడు. h/4π ఇది డీవియేషన్. డీవియేషన్ అంటే అన్‌సర్టెనిటీ. అన్‌సర్టెనిటీ. ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. ఇది డీవియేషను. బోర్ ఆల్రెడీ కాలిక్యులేట్ చేసాడు. ఎనర్జీ, రేడియస్ తర్వాత ఇవన్నీ కాలిక్యులేట్ చేసాడు. వాటిలో ఉన్నటువంటి డీవియేషన్ ఇది. అన్‌సర్టెనిటీ ఇది. అన్‌సర్టెనిటీ ఇన్ పొజిషన్, అన్‌సర్టెనిటీ ఇన్ మొమెంటమ్ విల్ బి గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు h/4π. ఓకే. అన్‌సర్టెనిటీ అంటే డీవియేషన్ లేదా చేంజ్ ఇన్ పొజిషన్, చేంజ్ ఇన్ మొమెంటమ్ విల్ బి గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు h/4π. P ఈజ్ ఈక్వల్స్ టు ఎంవి కదా! ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా ఎంవి ఈజ్ ఈక్వల్స్ టు h/4π. గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు h/4π. అయితే ఇక్కడ మాస్‌లో ఏదైనా చేంజ్ ఒస్తదా? మీరేం జేసినా గానీ వెయిట్‌లో, మాస్‌లో చేంజ్ అనేది రాదు. కాబట్టి ఈ మాస్ అనేది ఒక ఫిక్స్‌డ్ వాల్యూ. కాబట్టి డెల్టా ఎక్స్ ఇంటూ చేంజ్ ఇన్ వెలాసిటీ, వెలాసిటీ అంటే మూవ్ అవుతుంది. మూవ్ అవుతున్నప్పుడు చేంజ్ రావచ్చు. కాబట్టి h/4πm. ఇది ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ అన్‌సర్టెనిటీ ప్రిన్సిపల్. ఇది సెకండ్ ఫార్మ్ అనమాట. ఇంకొకటి డైరెక్ట్‌గా గుర్తుపెట్టుకోండి. చేంజ్ ఇన్ ఎనర్జీ, నెక్స్ట్ చేంజ్ ఇన్ టైమ్. బోత్ విల్ బి గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు h/4π. ఇది థర్డ్ వన్. సో, ఈ మూడిటిని హైసెన్బర్గ్ ప్రపోజ్ చేశాడు. ఓకే. ఎగ్జామ్‌లో ఇచ్చేటప్పుడు డైరెక్ట్‌గా అన్‌సర్టెనిటీ అని చెప్పి సమ్ వాల్యూ ఇస్తాడు. అన్‌సర్టెనిటీ సమ్ ఎక్స్ అని చెప్పి ఇస్తాడు. లేదా అన్‌సర్టెనిటీ ఇన్ మొమెంటమ్ విత్ 2% అక్యురసీ అంటాడు. లేదా అన్‌సర్టెనిటీ 2% అంటాడు. టేక్ వెలాసిటీ 100 మీటర్స్ పర్ సెకండ్. 100 మీటర్స్ పర్ సెకండ్ అని చెప్పి వెలాసిటీ. ఇందులో అన్‌సర్టెనిటీ 2% అన్నాడనుకోండి. ఇది అన్‌సర్టెనిటీ వాల్యూ కాదు. ఈ 2% అనేది వాళ్ళు పర్సెంటేజ్ టర్మ్స్‌లో చెప్పాడు. ఈ పర్సెంటేజ్‌ని వాల్యూగా కన్వర్ట్ చేస్తే మీకొచ్చేది అన్‌సర్టెనిటీ. ఈ 100లో 2% అన్నప్పుడు 100 ఇంటూ 0.02 చేస్తే మీకు సమ్ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూనే 2% ఆ 2 వాల్యూనే మీరిక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సుంటుంది. ఓకే. ఇంకో విషయం ఇక్కడ మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకోరు. ఈ డీవియేషన్ ఇన్ పొజిషన్, డీవియేషన్ ఇన్ మొమెంటమ్ అనేది h/4πకి ఈక్వల్‌గా ఉంది అని తీసుకుంటారు. ఇక్కడ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు అన్నారు గదా! కానీ మనం గ్రేటర్ థాన్‌ని కన్సిడర్ చేయము. డైరెక్ట్‌గా చేంజ్ ఇన్ పొజిషన్, చేంజ్ ఇన్ మొమెంటమ్ విల్ బి ఈక్వల్ టు h/4π. లేదా అన్‌సర్టెనిటీ ఇన్ పొజిషన్ ఆర్ అన్‌సర్టెనిటీ ఇంటూ అన్‌సర్టెనిటీ ఇన్ వెలాసిటీ విల్ బి ఈక్వల్ టు h/4πm. నెక్స్ట్ అన్‌సర్టెనిటీ ఇన్ పొజిషన్ అయింది గదా! అన్‌సర్టెనిటీ ఇన్ ఎనర్జీ, అన్‌సర్టెనిటీ ఇన్ టైమ్ విల్ బి ఈక్వల్ టు h/4π. ఈ 3 ఈక్వేషన్స్‌ని బేస్ చేసుకొని మనము ప్రాబ్లమ్స్ చేస్తాం. ఓకే. దిస్ ఈస్ వాట్ అబౌట్ హైసెన్బర్గ్స్ అన్‌సర్టెనిటీ ప్రిన్సిపల్. ఓకే. ప్రాబ్లమ్స్ చూద్దాం. For two particles A and B, curves are plotted root V against de Broglie wavelengths, where V is the potential on the particles. ఓకే. ఇది పొటెన్షియల్. పొటెన్షియల్‌కి డి బ్రోగ్లీ వేవ్‌లెంగ్త్‌కి రిలేషన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/√2m/eV ఫర్ ఎనీ చార్జ్డ్ పార్టికల్. డి బ్రోగ్లీస్ వేవ్‌లెంగ్త్‌ని తర్వాత పొటెన్షియల్ డిఫరెన్స్‌ని మనం అలా కనెక్ట్ చేయొచ్చు కదా! ఇక్కడ మాస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద మాస్ ఆఫ్ పార్టికల్స్. మనం ఆప్షన్స్ రాయలేదు. డైరెక్ట్‌గా ఏ, బి మాస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే. ఇప్పుడు దీనిలో మాస్ అన్నది ఇక్కడుంది కదా! మాస్. ఇది వై. రూట్ వి అన్నది వై. ఇది ఎక్స్. ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ కదా! కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఎక్స్ టర్మ్స్‌లోకి రాసుకోవాలి. ఏ గ్రాఫ్ ఇచ్చినా కూడా. అంటే
గ్రాఫ్ తీసుకున్నప్పుడు y mx గ్రాఫా? లేదంటే y mx ప్లస్ c గ్రాఫా? హ్మ్. y mx మైనస్ c గ్రాఫా? y m/x గ్రాఫా? ఓకే. తర్వాత y e x గ్రాఫా? ఈ ఈ వీటిలో ఏ రకమైన గ్రాఫ్ మనది అనేది చూడాలి. సో, మనకు కావాల్సిన y వచ్చి రూట్ v. y అంటే y యాక్సిస్ మీద రూట్ v ఉంది. సో, రూట్ vని మాత్రమే బయట పెడితే లాంబ్డా h/స్క్వేర్ రూట్ ఆఫ్ 2m లోంచి రూట్ vని బయట దిద్దాం. సో, రూట్ v h/స్క్వేర్ రూట్ ఆఫ్ 2me. ఓకే. రూట్ vని బయటకి తీశాను నేను. సో, 1/లాంబ్డా. ఇది y టర్ము, ఇది x టర్మ్ కదా! y ఇదంతా m అనుకుంటే m/x గ్రాఫ్ మనది. కదా! ఇదంతా m. సో, y m/x టైప్ గ్రాఫ్. ఓకే. హ్మ్. ఇక్కడ y m/x గ్రాఫ్‌లో mని కనెక్ట్ చేయాలి మనం. వైని గాని, ఎక్స్ గాని ఏదో ఒకదాన్ని ఫిక్స్ చేసి మిగతా దాంతో కంపేర్ చేయండి. ఇప్పుడు వైని గాని, ఎక్స్‌ని గాని ఫిక్స్ చేయండి అంటున్నాను నేను. ఎక్స్‌నే ఫిక్స్ చేద్దాం. లాంబ్డాని ఫిక్స్ చేద్దాం. లాంబ్డాని పర్టిక్యులర్‌గా ఒక పాయింట్ దగ్గర తీసుకోండి. అదే పాయింట్ దగ్గర ఏ, అదే పాయింట్ దగ్గర బి. సో, నేను ఫిక్స్ చేశాను లాంబ్డాని. లాంబ్డా వాల్యూ పెరగట్లేదింకా. నెక్స్ట్ రూట్ వి వాల్యూ పెరుగుతుంది. దీనికి మాస్ కనుక్కోవాలి మనకు. మాస్ ఆఫ్ బి, మాస్ ఆఫ్ ఏ కనుక్కోవాలి మనం. కదా! రూట్ వి వాల్యూ ఎలా చేంజ్ అవుతుందో, మాస్ ఎలా చేంజ్ అవుతుందో చూడాల. ఎందుకంటే ఎక్స్‌ని ఫిక్స్ చేశాను నేను. రిమైనింగ్ రూట్ వి పెరిగితే మాస్ ఏమవుతుంది? రూట్ వి తగ్గితే మాస్ ఏమవుతుంది చూడాలి. రూట్ వికి, మాస్‌కి కనెక్షన్ తీసుకుంటే చూడండి. ఈ నెక్స్ట్ దీంట్లో రూట్ వికి, మాస్‌కి 1 మినిట్. రూట్ వికి, మాస్‌కి ఎలా ఉన్నాయి? రూట్ వి ఈజ్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు మాస్ కదా! వి ఈజ్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు మాస్ కదా! కాబట్టి వి ఇంక్రీజ్ అయితే మాస్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇన్వర్స్‌లీ ప్రపోర్షనాలిటీ ఉంది కదా! కాబట్టి వి ఇంక్రీజ్ అయితే మాస్ అనేది డిక్రీజ్ అవుతుంది. చూద్దాం. చూడండి ఇక్కడ. సో, ఇక్కడ ఇంక్రీజ్ అయింది వి. ఇక్కడ ఇంక్రీజ్ అయింది కాబట్టి కరెస్పాండింగ్ మాస్ విల్ బి డిక్రీజ్డ్. కాబట్టి మాస్ ఆఫ్ బి ఈజ్ లెస్ థాన్ మాస్ ఆఫ్ ఏ. ఓకే. నెక్స్ట్ Be+3 and proton are accelerated by the same potential difference. ఆ 2 ఎలక్ట్రిసిటీలో ఏమో ఉన్నట్టుండాయి. అవి రెండిటికి ఒకటే పొటెన్షియల్ ఉందంట. పొటెన్షియల్ డిఫరెన్స్ వి ఆఫ్ బెరిల్ సేమ్ ఉంది. సో, వి సేమ్ అని చెప్పి రాస్తున్నాను నేను. దే డీబ్రోగ్లీ వేవ్ లెంగ్త్స్ హ్యావ్ ద రేషియో అడుగుతున్నారు జస్ట్. డీబ్రోగ్లీస్ వేవ్ లెంగ్త్ లాంబ్డా. That will be Be+3 divided by beryllium divided by proton. ఓకే. ఇప్పుడు ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చేటువంటి ఫార్ములా h/√2mev డివైడెడ్ బై h/√2mev ఆఫ్ proton. నెక్స్ట్ దిస్ వన్ ఫర్ ద బెరిలియం. గెట్స్ క్యాన్సెల్డ్. 2 క్యాన్సిల్ అవుతుంది. తర్వాత సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అని డేటాలో ఇచ్చారు కాబట్టి వి క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఏముంది? 1/√ఆఫ్ మాస్ ఆఫ్ Be+3 మాస్ బెరిలియం అటామిక్ మాస్ యూనిట్స్ 9 అటామిక్ మాస్ యూనిట్స్ ఉంటుంది వెయిట్. సో, 9 ఇంటూ చార్జ్ +3 ఉంది కదా! Be+3 ఓకే. డివైడెడ్ బై 1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ 1 చార్జ్
ప్లస్ 1 ఉంది. 1 దట్ విల్ బి 1/3√3. ఇంకా ఈ 1 అంతా రాయాల్సిన పనేం లేదు. కాబట్టి రేషియో ఎంతొచ్చింది? లాంబ్డా రేషియో బెరిలియం +3కి హైడ్రోజన్ ప్లస్‌కి రేషియో వచ్చేసి 1/3√3 వచ్చింది. అదే ఆన్సర్. నెక్స్ట్ ద మొమెంటమ్ ఇన్ కేజీ మీటర్ పర్ సెకండ్ ఆఫ్ ఫోటాన్ హ్యావింగ్ 6 మెగా ఎలక్ట్రానిక్ వోల్ట్ ఎనర్జీ ఈస్. మెగా అంటే 10^6 అని. సో, ఇక్కడ ఎనర్జీ ఎంతుంది? ఎనర్జీ E ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ 10^6 ఎలక్ట్రానిక్ వోల్ట్స్ ఉంది. ఓకే. హ్మ్. మొమెంటమ్ కనుక్కోమంటున్నారు. మొమెంటమ్ P ఎంత అని అడుగుతున్నారు. హ్మ్. P ఎంత అని అడుగుతున్నారు. మొమెంటమ్ ఆఫ్ ఫోటాన్. ఫోటాన్ అంటే అది లైట్ పార్టికల్. లైట్ పార్టికల్‌కి ఏ నేచర్ ఉంటుంది? వేవ్ నేచర్. కాబట్టి E ఈజ్ ఈక్వల్స్ టు hc/లాంబ్డా హ్యాపీగా అప్లై చేయొచ్చు. కదా! ఇది వేవ్ నేచరు. వాళ్ళు అడిగింది మొమెంటమ్. అది పార్టికల్ నేచర్. ఫోటాన్‌కి వేవ్ నేచర్ ఉంటుంది. వాళ్ళు అడుగుతున్నది మొమెంటమ్ అడుగుతున్నారు. సో, వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ అన్నప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/p తెలుసు గదా మనకి. అప్పుడు ఇక్కడ ఈ లాంబ్డా వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశామనుకోండి. ఫస్ట్ ఈక్వేషన్‌ని సెకండ్ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకేమొస్తుంది? E ఈజ్ ఈక్వల్స్ టు hc డివైడెడ్ బై h/p కదా! దట్ విల్ బి hc ఇంటూ p/h. E ఈజ్ ఈక్వల్స్ టు cp. సిపి. సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్. పి అంటే మొమెంటమ్. మొమెంటమే మనం కనుక్కోవాల్సిండేది. సో, E/c విల్ బి మొమెంటమ్ కదా! ఇక్కడ చేస్తున్నాను E/c వాల్యూ. ఈ ఎనర్జీ వచ్చి 6 ఇంటూ 10^6 ఎలక్ట్రానిక్ వోల్ట్స్ ఇచ్చాడు. 6 ఇంటూ 10^6 ఎలక్ట్రానిక్ వోల్ట్స్ ఇచ్చాడు. డివైడెడ్ బై సి వెలాసిటీ ఆఫ్ లైట్ 3 ఇంటూ 10^8 మీటర్స్ పర్ సెకండ్. దిస్ ఈజ్ ఇన్ ఎలక్ట్రానిక్ వోల్ట్స్ దట్ విల్ బి పి. కానీ వాళ్ళు పి ఏ టర్మ్‌లో కనుక్కోమంటున్నారు? కేజీ మీటర్ పర్ సెకండ్ కనుక్కోమంటున్నారు. కేజీ మీటర్ పర్ సెకండ్ ఈ టర్మ్స్‌లో కనుక్కోమంటున్నారు. కదా! ఇది మీటర్‌లోనే ఉంది. ప్రాబ్లమ్ లేదు. సెకను. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ వోల్ట్. ఎలక్ట్రానిక్ వోల్ట్‌ని కన్వర్ట్ చేసుకోవాలి కదా! 1 ఎలక్ట్రానిక్ వోల్ట్ విల్ బి ఈక్వల్ టు 1.6 ఇంటూ 10^-19 జౌల్స్. ఓకే. ఈ ఎలక్ట్రానిక్ వోల్ట్‌ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 6 ఇంటూ 10^6 ఇంటూ 1.6 ఇంటూ 10^-19 జౌల్స్ కదా! జౌల్స్ అంటే మీనింగ్ కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ -2 అని. కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ -2నే జౌల్స్ అంటారు. కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ -2 డివైడెడ్ బై 3 ఇంటూ 10^10 క్యూబ్ 10^8 మీటర్ పర్ సెకండ్. ఓకే. దెన్ మీటర్ క్యాన్సిల్ అవుతుంది. -1, -1 క్యాన్సిల్ అయితే రిమైనింగ్ -1 ఉంటుంది. ఓకే. హ్మ్. 3.2 ఇంటూ 10^-21 కేజీ మీటర్ పర్ సెకండ్ వస్తుంది. సింప్లిఫై చేయండి. ఓకే. నెక్స్ట్ an electron travels with a velocity of x meter per second. Velocity of electron x meters per second ఇచ్చారు. For a proton to have the same de Broglie wavelength. ఎలక్ట్రాన్ de Broglie wavelength తర్వాత ప్రోటాన్ de Broglie wavelength సేమ్ ఉంది. వెలాసిటీ టర్మ్స్‌లో de Broglie wavelength ఫార్ములా ఏమి? h/mv కదా! దట్ విల్ బి h/mv ఆఫ్ ఎలక్ట్రాన్, h/mv ఆఫ్ ప్రోటాన్ ఈక్వల్ అంటున్నారు వాళ్ళు. అప్లై చేసినప్పుడు h గెట్స్ క్యాన్సిల్డ్. 1 మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ దట్ విల్ బి ఈక్వల్ టు
1 by mass of proton and next velocity of proton. ఇక్కడ proton velocity కనుక్కోవాలి. For the for a proton to have the same de Broglie wavelength, the velocity approximateకి కనుక్కోవాలి. ఇక్కడ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్‌ని, మాస్ ఆఫ్ ప్రోటాన్‌ని కంపేర్ చేయాలి. మాస్ ఆఫ్ ప్రోటాన్ ఎంతుంటుంది? 1 అటామిక్ మాస్ యూనిట్ ఉంటుంది. H ప్లస్ 1 అటామిక్ మాస్ యూనిట్ ఉంటుంది. హైడ్రోజన్ ఆటమ్ తీసుకున్నామనుకోండి. హైడ్రోజన్ ఆటమ్‌లో న్యూక్లియస్‌లో ఒక ప్రోటాన్ ఉంటుంది. సింగిల్ ప్రోటాన్. న్యూక్లియస్ బయట ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతూ ఉంటుంది గదా! కాబట్టి ఈ ఎలక్ట్రాన్‌ని రిమూవ్ చేసినప్పుడు మీకు H ప్లస్ అయాన్ ఒస్తుంది. సో, ఎలక్ట్రాన్ రిమూవ్ చేసినంక మీకు ఇంకా ఏ ఎలక్ట్రాన్స్ ఉండవు. ఇందులో ఏ ఎలక్ట్రాన్స్ గానీ, ఏ న్యూట్రాన్స్ గానీ ఉండవు. ఓన్లీ ప్రోటాన్ ఉంటుంది. కాబట్టి ఈ H ప్లస్ అయాన్నే ప్రోటాన్ అంటాం. ప్రోటాన్ మాస్ 1 అటామిక్ మాస్ యూనిట్ ఉంటుంది. ప్రోటాన్ మాస్‌లో 1836 టైమ్స్ తక్కువ ఎలక్ట్రాన్ మాస్ ఉంటుంది. అందుకే న్యూక్లియస్‌లోనే వెయిట్ అంతా ఉంటుంది గానీ, ఆటమ్ వెయిట్ అంతా గూడా న్యూక్లియస్‌లోనే ఉంటుంది. న్యూక్లియస్ బయటంతా ఏముండదు. వేస్ట్. అంటే ఎలక్ట్రాన్ ఉన్నప్పటికీ దాన్ని వెయిట్‌ని పెద్ద కన్సిడర్ చెయ్యమనమాట. న్యూక్లియస్‌లోనే ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఆటమ్ వెయిట్ అంతా గూడా న్యూక్లియస్‌లోనే ఉంటుంది. యాక్చువల్‌గా ఆటమ్ తీసుకున్నప్పుడు ఈ రకంగా న్యూక్లియస్ అనుకుంటే 99.99% ఎంప్టీ స్పేస్ ఉంటుంది. ఓన్లీ న్యూక్లియస్‌లోనే వెయిట్ అంతా ఉంటుంది. ఫస్ట్ వీడియో చేసాం. తర్వాత ఆ ఫస్ట్ వీడియోలో న్యూక్లియర్ బాంబ్ గురించి గూడా డిస్కస్ చేసాం. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది వీడియో. ఫస్ట్ వీడియో చూడండి. ఓకే. ప్రోటాన్ మాస్ 1 అటామిక్ మాస్ యూనిట్ అనుకుంటే, ఎలక్ట్రాన్ మాస్ 1836 టైమ్స్ తక్కువుంటుంది కాబట్టి, ఎలక్ట్రాన్ మాస్‌ని 1/1836 అటామిక్ మాస్ యూనిట్స్ అని రాశాను. ఓకే. నెక్స్ట్ 1 డివైడెడ్ బై మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ 1/1836 అటామిక్ మాస్ యూనిట్స్. వెలాసిటీ వాళ్ళిచ్చారు x దట్ విల్ బి ఈక్వల్ టు మాస్ ఆఫ్ ప్రోటాన్ 1 అటామిక్ మాస్ యూనిట్ వెలాసిటీ ఆఫ్ ప్రోటాన్ మనం కనుక్కోవాలి. ఓకేనా? 1 డివైడెడ్ బై ఇది 1 డివైడెడ్ బై సో x బై 1836 విల్ బి ఈక్వల్ టు velocity of proton. Okay. Next, calculate the mass of a photon. Photon అంటే ఇది లైట్. Whose wavelength is 3.6 angstrom units. అడుగుతున్నది మాస్. మాస్ అంటే అది పార్టికల్స్‌కి ఉండేది మాస్. వేవ్స్‌కి ఉండేది వేవ్ లెంత్ కదా! చూడండి అజా గూడా వచ్చేస్తుంది. తెల్లారింది ఆల్రెడీ. ఈ వీడియో ఎడిటింగ్ అనేటంతటి బోరింగ్ పని, సుత్తి పని ఇంకోటి లేదు. ఆల్రెడీ వీడియో అంతా చేసిన తర్వాత దీంట్లో డిలీట్ అయిపోయింది. మళ్ళీ చేయాల్సొచ్చింది. ఫైనల్‌గా అజా వచ్చింది. ఓకే. నో ప్రాబ్లమ్. కంట్లో నిద్ర, కడుపులో ఆకలి 2 ఉండయి. ఓకే. వెళ్దాం మనం కూడా తొందరగా. ఎక్కడి వరకొచ్చాం? యాహ్! మాస్ మాస్ ఆఫ్ ఎ ఫోటాన్, వేవ్ లెంత్ రెండిటిని కనెక్ట్ చేయాలి. మాస్ కనుక్కోవాలి. వేవ్ లెంత్ ఇచ్చారు. అంతే. వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ లాంబ్డా విల్ బి h/mv అంతే. లాంబ్డా ఎంతిచ్చారు? 3.6 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఇచ్చారు. దట్ విల్ బి 6.626 ఇంటూ 10⁻34 జౌల్స్ సెకండ్ డివైడెడ్ బై ఫోటాన్ మాసే కనుక్కోవాల్సిండేది. నెక్స్ట్ వెలాసిటీ ఏ ఫోటాన్‌కైనా గూడా లైట్ ఫోటాన్ ఏ ఫోటాన్‌కైనా ఎక్స్ రేస్, గామా రేస్, యూవీ రేస్, విజిబుల్ రేస్, రేడియో వేవ్స్ వాటెవర్ ద ఫోటాన్ వెలాసిటీ ఆఫ్ లైటే రాయాలి. 3 ఇంటూ 10⁸ మీటర్ పర్ సెకండ్. ఓకే. ఇక్కడ జౌల్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను. జౌల్స్‌ని ఏమని రాయొచ్చు? ఈ యూనిట్స్‌ని
పక్కన రాస్తున్నాను. జౌల్స్ అంటే కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ -2 తర్వాత ఈ జౌల్స్ ప్లేస్‌లో ఇదంతా రాసాను జౌల్స్. నెక్స్ట్ సెకండ్ ఉంది డివైడెడ్ బై ఎమ్ మీటర్ పర్ సెకండ్. దీనికి, దీనికి, దీనికి క్యాన్సిల్ అవుతుంది. ఎమ్, ఎమ్ క్యాన్సిల్ అవుతుంది. కేజీ మీటర్. ఓకే. ఇక్కడ కింద మాస్ ఉంది గదా! ఈ మాస్ కనుక్కోవాలి మనం. హ్మ్. నెక్స్ట్ 3.6ని నేను మీటర్స్‌లో రాస్తే 10⁻−10 మీటర్స్ అవుతాయి. దట్ విల్ బి ఈక్వల్ టు 6.626 ఇంటూ 10⁻−34 డివైడెడ్ బై ఎమ్ ఇంటూ 3 ఇంటూ 10⁸ ఇక్కడున్నటువంటి యూనిట్స్ కేజీ, మీటర్, మీటర్, మీటర్ గెట్స్ క్యాన్సెల్డ్. నెక్స్ట్ ఈ మాస్‌నొక్కదాన్ని మీరు బయట రాసినప్పుడు మాస్ విల్ బి ఈక్వల్ టు హ్మ్. హ్మ్. మీకు అప్రాక్సిమేట్‌గా 6 ఇంటూ 10⁻−33 కేజీ వస్తుంది. ఓకే. ఇఫ్ ఏ నాట్ బి ద రేడియస్ ఆఫ్ ఫస్ట్ బోర్స్ ఆర్బిట్. చెప్పాం గదా! ఫస్ట్‌లో మీరు హైడ్రోజన్ యాటమ్‌కి ఫస్ట్ ఆర్బిట్ రేడియస్‌ని కాలిక్యులేట్ చేసేటప్పుడు R1 0.53 ఇంటూ ఎన్ స్క్వేర్ బై జెడ్‌లో n 1 సబ్స్టిట్యూట్ చేయంగా మీకొచ్చినటువంటి 0.53ని ఏ నాట్ లేదా ఆర్ నాట్ అని కూడా అంటారు. ఓకే. ఇక్కడ రేడియస్‌ని తరువాత డీ బ్రోగ్లీ వేవ్ లెంగ్త్‌ని కనెక్ట్ చేయాలి. కదా! రేడియస్‌ని డీ బ్రోగ్లీ వేవ్ లెంగ్త్‌ని. అంతే గదా! అట్లాంటప్పుడు 2 పై ఆర్ ఎన్ లాంబ్డా ఫార్ములాని తీసుకోవచ్చా నేను? అంతే గదా! రేడియస్‌ని డీ బ్రోగ్లీ వేవ్ లెంగ్త్‌ని కనెక్ట్ చేశాను. అయితే ఇక్కడేమంటున్నారు? సెకండ్ బోర్ ఆర్బిట్ అంటున్నారు. సెకండ్ బోర్ ఆర్బిట్ రేడియస్ తీసుకోండి ఇక్కడ. 2 పై సెకండ్ బోర్ ఆర్బిట్ రేడియస్ ఎంతుంటుంది? 0.53 ఇంటూ సెకండ్ ఆర్బిట్ 2 స్క్వేర్ డివైడెడ్ బై ఇది హైడ్రోజన్ యాటమ్‌కి గాబట్టి, హైడ్రోజన్ యాటమ్‌కి ఈ జెడ్ వాల్యూ కూడా 1 సెకండ్ బోర్ ఆర్బిట్ రేడియస్ రాసాను నేను. దట్ విల్ బి ఈక్వల్ టు సెకండ్‌కి n 2 లాంబ్డా. పై ఇంటూ ఈ 0.53ని ఏ నాట్ అని రాయచ్చా? ఏ నాట్ ఇంటూ 2 స్క్వేర్ అంటే 4. దట్ విల్ బి లాంబ్డా. సో, లాంబ్డా విల్ బి 4 పై ఏ నాట్. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ మాస్ ఆఫ్ ఎ పార్టికల్ ఈజ్ 10⁻−10 గ్రామ్స్. గ్రామ్స్‌లో ఇచ్చారు. కేజీస్‌లో కాదు. నెక్స్ట్ తర్వాత రేడియస్ ఆర్ 2 ఇంటూ 10⁻−4 సెంటీమీటర్. వెలాసిటీ v 10⁻−6 సెంటీమీటర్. అయితే వెలాసిటీలో అన్‌సర్టెనిటీ వచ్చేసి ఇంత పర్సెంటేజ్ ఉందంట. యాక్చువల్‌గా వెలాసిటీ v 10⁻−6 సెంటీమీటర్స్. అందులో అన్‌సర్టెనిటీ దే గేవ్ ద అన్‌సర్టెనిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్. 0.0001% అన్‌సర్టెనిటీ ఉందంట. ఓకే. ఇంత అన్‌సర్టెనిటీ ఉంది అన్నప్పుడు అన్‌సర్టెనిటీ యాక్చువల్ వాల్యూ ఎంత? అది కనుక్కుందాం. సో, అన్‌సర్టెనిటీ డెల్టా V యాక్చువల్ వాల్యూలో ఇంత పర్సెంటేజ్ ఉంది. సో, ఆ పర్సెంటేజ్ రిమూవ్ చేయాలంటే డివైడెడ్ బై 100 చేయాలి కదా! ఇక్కడొక 2 వాల్యూస్, ఇక్కడొక 4 వాల్యూస్. టోటల్‌గా 10⁻−6 ఇదంతా. ఇదంతా 10⁻−6 అయితే 10⁻−12 ఇది డెల్టా V సెంటీమీటర్స్‌లో గదా! ఈ V సెంటీమీటర్స్‌లో నుంచే మనము పర్సెంటేజ్ తీసాం గాబట్టి ఇది కూడా సెంటీమీటరే. ఇదేంటిది 10⁻−12 ఓకే. హ్మ్. అన్‌సర్టెనిటీ ఇన్
వెలాసిటీ వచ్చింది. వాళ్ళు అన్‌సర్టెనిటీ ఇన్ పొజిషన్ కాలిక్యులేట్ చేయమంటున్నారు. అన్‌సర్టెనిటీ ఇన్ పొజిషన్ అండ్ అన్‌సర్టెనిటీ ఇన్ వెలాసిటీ విల్ బి ఈక్వల్ టు h/4 pi m. ఓకే. అన్‌సర్టెనిటీ ఇన్ పొజిషన్ ఇది కాలిక్యులేట్ చేయాలి. అట్లాంటప్పుడు డెల్టా x ఈజ్ ఈక్వల్స్ టు h/4 pi m ఇంటూ డెల్టా v. ఓకే. నెక్స్ట్ డెల్టా x ఈజ్ ఈక్వల్స్ టు 6.626 ఇంటూ 10⁻34 జౌల్స్ సెకను h/4 pi m. m దేనికి? మాస్ ఇచ్చారు గదా! 10⁻10 గ్రామ్స్ అని. 10⁻10 గ్రామ్స్ అంటే 10⁻13 కేజీ అని. ఎందుకంటే ఇక్కడ జౌల్స్, జౌల్స్ అంటే ఏమని జెప్పాను? కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ -2. ఓకే. నెక్స్ట్ 4 పై m డెల్టా వి. డెల్టా వి మీకు కాలిక్యులేట్ చేస్తే ఎంతొచ్చింది? 10⁻12 సెంటీమీటర్స్ వచ్చింది. అంటే 10⁻14 మీటర్స్. 5.2 ఇంటూ 10⁻8 మీటర్స్ వస్తుంది. కాలిక్యులేషన్స్ చేయండి. దట్ గివ్స్ ప్రాక్టీస్. మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది. ఓకే. ఇఫ్ ఎలక్ట్రాన్ ఈస్ ట్రావెలింగ్ 200 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ ఇచ్చారు. 200 మీటర్స్ పర్ సెకండ్ ఇచ్చారు. ఎగ్జాక్ట్‌గా వాల్యూ ఇచ్చారు. చూడండి 1 మీటర్ పర్ సెకండ్ అన్‌సర్టెనిటీ. వెలాసిటీలో అన్‌సర్టెనిటీ ఇచ్చేసారు వాల్యూ. పర్సెంటేజెస్‌లో ఇవ్వలేదు వాళ్ళు. 1 మీటర్ పర్ సెకండ్ అన్‌సర్టెనిటీ ఇచ్చారు. పొజిషన్ ఇన్ మైక్రోమీటర్ అంటున్నారు. సో, పొజిషన్ డెల్టా x ఇంటూ డెల్టా v పొజిషన్‌లో అన్‌సర్టెనిటీ, వెలాసిటీలో అన్‌సర్టెనిటీ విల్ బి ఈక్వల్ టు h/4 pi m కదా! హ్మ్. ఈ డెల్టా x ఈజ్ ఈక్వల్స్ టు h/4 pi m ఇంటూ డెల్టా v. దట్ విల్ బి 6.626 ఇంటూ 10⁻34 జౌల్ సెకండ్ డివైడెడ్ బై 4 ఇంటూ 3.14 మాస్. ఎలక్ట్రాన్‌కి మాస్. ఎలక్ట్రాన్ అన్నారు గదా! ఎలక్ట్రాన్ అన్నప్పుడు ఎలక్ట్రాన్ మాస్ ఇన్ కేజీ 9.1 ఇంటూ 10⁻31 కేజీ. నెక్స్ట్ డెల్టా వి. డెల్టా వి డైరెక్ట్‌గా వాల్యూ ఇచ్చారు హ్యాపీగా. సో, డెల్టా x విల్ బి మీరు సాల్వ్ జేసినప్పుడు 58 ఇంటూ 10⁻6 వస్తుంది. ఇక్కడ మైక్రోమీటర్ అన్నారు గదా! కాబట్టి ఈ రకంగా రాస్తున్నామనమాట. 10⁻6 మీటర్స్ నథింగ్ బట్ మైక్రోమీటర్. చూడండి ఒకసారి కాలిక్యులేషన్స్. If the de Broglie wavelength of the electron in nth Bohr orbit in hydrogenic atom is equals to 1.5 pi a naught. nth బోర్ ఆర్బిట్ ఉందంట. ఆ nth బోర్ ఆర్బిట్‌కి డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ 1.5 పై ఏ నాట్ ఉందంట. డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ లాంబ్డా. తర్వాత 1.5 పై ఏ నాట్ అని చెప్పి ఇచ్చారు. ద వాల్యూ ఆఫ్ n/z కనుక్కోమన్నారు. కదా! ఇక్కడ రేడియస్ బోర్ రేడియస్ అని జెప్పి అంటున్నారు గదా! ఇక్కడ బోర్స్ రేడియస్ అని. రేడియస్ టర్మ్స్‌లో ఎలా చెప్తారు? 2πr ఈజ్ ఈక్వల్స్ టు n లాంబ్డా కదా! అయితే ఇక్కడ nత్ బోర్ ఆర్బిట్‌కి రేడియస్ రాయండి. 2π ఇంటూ రేడియస్ 0.53 ఇంటూ n స్క్వేర్ బై z విల్ బి ఈక్వల్ టు n లాంబ్డా కదా! ఈ n క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 2π ఇంటూ 0.53 విల్ బి ఈక్వల్ టు లాంబ్డా. మనకు ఆల్రెడీ లాంబ్డా వాల్యూ ఇచ్చారిక్కడ. లాంబ్డా విల్ బి 1.5 పై ఏ నాట్ అని జెప్పేసి. 2π ఇంటూ 0.53 ఈజ్ ఈక్వల్స్ టు 1.5 పై ఏ నాట్. దీన్ని ఏ నాట్ అని రాస్తాను. 2π ఏ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1.5
n/z ఇక్కడ మర్చిపోయాము. n/z అండ్ n/z. Here also n/z. Pi gets cancelled, A0 gets cancelled. n/z is equals to 1.5 divided by 2. That will be 0.75. Find the ratio of de Broglie's wavelength of a proton. రేషియో కనుక్కోవాలి. ఆల్ఫా పార్టికల్. ఆల్ఫా పార్టికల్ అంటే He+2. ఓకే. యాక్సలరేటెడ్ త్రూ సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ టర్మ్స్‌లో h/2m/v ఆఫ్ ప్రోటాన్ డివైడెడ్ బై h/2m/v ఆఫ్ He+2. ఇక్కడ 2 గెట్స్ క్యాన్సెల్డ్. సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నారు కాబట్టి క్యాన్సెల్ అవుతుంది. క్యాన్సెల్ అవుతుంది. రిమైనింగ్ టర్మ్స్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ 1 అటామిక్ మాస్ యూనిట్. నెక్స్ట్ చార్జ్ అండ్ హైడ్రోజన్ 1 డివైడెడ్ బై మాస్ He+2. హీలియం న్యూక్లియస్‌లో 2 ప్రోటాన్స్, 2 న్యూట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఈ యాటమ్ వెయిట్ వచ్చేసి 4 అటామిక్ మాస్ యూనిట్స్ అవుతుంది. న్యూక్లియస్ బయట ఉన్న ఎలక్ట్రాన్స్‌ని మనం కన్సిడర్ చెయ్యం వెయిట్‌ని తీసుకునేటప్పుడు. ఎందుకంటే ప్రోటాన్ 1 అటామిక్ మాస్ యూనిట్ అనుకుంటే ఎలక్ట్రాను ఆ 1 అటామిక్ మాస్ యూనిట్స్‌లో కంటే గూడా 1836 టైమ్స్ తక్కువుంటది. అంటే ఆల్మోస్ట్ ప్రోటాన్ ఒక 2000 కేజీస్ ఉందనుకుంటే ఎలక్ట్రాను 1 కేజీ ఉంటది. కాబట్టి అంత కన్సిడర్ చేయాల్సిన పనిలే. ఓన్లీ న్యూక్లియస్‌లో ఉన్నటువంటి ప్రోటాను, న్యూట్రాన్‌ని మాత్రమే వెయిట్‌కి కన్సిడర్ చేస్తాము. కాబట్టి ఇక్కడ మాస్ వచ్చేసి 4 అటామిక్ మాస్ యూనిట్స్. హీలియం మీద +2 చార్జ్ ఉంది కాబట్టి 2. దట్ విల్ బి 1/1 ఇంటూ ఇది 2√2. 2√2 డివైడెడ్ బై 1 కదా! దట్ విల్ బి 2√2 డివైడెడ్ బై 1. సో, అదే రేషియో అవుతుంది. అదే రేషియో అవుతుంది. An electron has a speed 40 meters per second. స్పీడ్ ఇచ్చారు. స్పీడ్ వెలాసిటీ అని రాద్దాం. వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు 40 మీటర్స్ పర్ సెకండ్. తర్వాత అక్యురసీ ఇచ్చాడు. అక్యురసీ 99.99% అక్యురేట్‌గా కాలిక్యులేట్ చేశారంట ఈ ఎలక్ట్రాన్ స్పీడ్‌ని. అక్యురసీతో ఏం పని? అక్యురసీతో మనకు పని లేదు. అక్యురసీ అంతుందనుకుంటే డీవియేషన్ ఎంతుంది? నువ్వెంత అక్యురేట్‌గా కాలిక్యులేట్ చేశావంటే 100% అంటే అది ఓకే. సూపర్ అబ్బా! అన్నట్టు. 99% నేను అక్యురేట్‌గా కాలిక్యులేట్ చేశాను అంటే రిమైనింగ్ 1% రాంగ్ ఉంది గదా! ఆ రాంగే అన్‌సర్టెనిటీ. సో, ఇక్కడ అన్‌సర్టెనిటీ ఎంతవుతుంది? అన్‌సర్టెనిటీ విల్ బి 0.01% అవుతుంది. ఓకే. 0.01%. ఇది ఒక పర్సెంటేజ్. దీన్ని ఎగ్జాక్ట్ వాల్యూ తీసుకున్నప్పుడు చేంజ్ ఇన్ వెలాసిటీ విల్ బి 40 ఇంటూ 0.01 డివైడెడ్ బై 100 కదా! అదేమవుతుంది? 1, 2, 3, 4 40 ఇంటూ 10⁻⁴ మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది. నెక్స్ట్ పొజిషన్ అన్నారు. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు h/4πm. మీరు డెల్టా ఎక్స్ కాలిక్యులేట్ చేయాలి. డెల్టా ఎక్స్ విల్ బి h/4πm ఇంటూ డెల్టా వి. ఇది డెల్టా వి వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. హెచ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 4π మాస్. మాస్ ఎంతిచ్చారు? ఎలక్ట్రాన్ మాస్. ఎలక్ట్రాన్ అని ఇచ్చారు కదా! ఎలక్ట్రాన్ మాస్ వచ్చేసి m ఈజ్ ఈక్వల్స్ టు 9.1 ఇంటూ 10⁻31 కేజీ. అండ్ after doing this you will get the answer 1.45 into 10⁻2 మీటర్. పొజిషన్ కాబట్టి మీటర్ అంతే. ఇదొస్తుంది. సో, there is no logical thinking behind these problems. Simply you have to apply the
formulae. Okay. In the next class, we're gonna discuss some next class. Sangat in next class. Good night.